జనసేన నాయకులకు అల్లు అర్జున్ కు మధ్య వివాదం రగులుతూనే ఉంది. రోజు రోజుకు వివాదం కాస్త ముదురుతోంది. నాకు నచ్చిన వారికి, నన్ను అభిమానించే వారికి అండగా ఉంటానంటూ ఇటీవల అల్లు అర్జున్ ప్రకటించడంపై అటు విమర్శలు, ఇటు ప్రశంసలు కూడా వస్తున్నాయి. అయితే విమర్శలు చేస్తున్న వారిలో జనసేన నాయకులు ఉండటంతో ఈ వ్యవహారం అటు ఇటు తిరిగి ఇప్పుడు జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మెడకు చుట్టుకుంటుంది. తాజాగా అల్లు అర్జున్ వ్యవహారానికి మరింత పెట్రోల్ పోసినట్టు వ్యవహరించారు జనసేన పార్టీ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. అల్లుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మెగా అభిమాని అనే కార్డు పెట్టుకుని వివాదాన్ని మరింత రగిలించారు. అల్లు అర్జున్ ఏమైనా పుడింగా? అల్లు అర్జున్ కు ఫ్యాన్స్ ఎక్కడ ఉన్నారు? ఉన్నది ఒక షామియానా కంపెనీ అని తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. అంతేకాదు, చిరంజీవి, పవన్, రామ్ చరణ్ ఫ్యాన్స్ అల్లు అర్జున్ కు మద్దతుగా ఉన్నారని, లేకపోతే ఆయనకు ఫ్యాన్స్ కూడా లేరంటూ ఎద్దేవా చేశారు. మెగా ఫ్యాన్స్ లేకపోతే అల్లు అర్జున్ ఎవరు అంటూ విమర్శలు గుప్పించారు. అంతటితో ఆగకుండా అల్లు అర్జున్ 2009లో తన తండ్రిని గెలిపించుకోలేకపోయారని, ఇటీవల ఎన్నికల్లో వైసీపీకి ప్రచారం చేసినా ఆయన కూడా ఓడిపోయాడని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ దుయ్యబట్టారు. ఈ పరిణామాలను గమనిస్తే అల్లు వ్యవహారం ఇప్పట్లో రాజకీయాలను వదిలేలా కనిపించడం లేదని అంటున్నారు పరిశీలకులు. దీనివల్ల పార్టీ పరిస్థితి ఇబ్బందుల్లో పడుతుందని అంచనా కూడా వేస్తున్నారు. మెగా ఫ్యామిలీని అనవసరంగా రోడ్డుకు లాగి పవన్ ను మరింత ఇబ్బంది పెట్టడమేనని చెబుతున్నారు. పైగా జనసేన కీలక నాయకుడు బొలిశెట్టి ఇలా వ్యాఖ్యానించడం ద్వారా పార్టీ పరిస్థితి ఎలా మారుతుందో ఆయన ఊహించలేకపోతున్నారా అనే చర్చ సాగుతోంది. Please subscribe .news.